హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం సేమియా పాయసం ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు సేమియా కోసం 3 కప్పుల పాలు యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే 3 కప్పుల పాలల్లో 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చిక్కటి పాలు తీసుకున్నానండి నేను. 3 కప్పులు కరెక్ట్గా అదే కప్పుతో కలుచుకోవాలి. 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం 5 కప్స్ అండి. 3 కప్స్ మిల్క్, 2 కప్స్ వాటర్. పక్కన బర్నర్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు, ద్రాక్ష, బాదం, ఎండు కొబ్బరి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరి బాగుంటుంది అండి, స్వీట్ రెసిపీ కాబట్టి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసుకోవాలండి. 1 కప్ సేమియా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను. ఇది 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. అదే నార్మల్ సేమియా అయితే మాత్రం సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సేమియా చూడండి బాగా ఫ్రై అయిపోయింది. సేమియా కూడా పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఈలోపు పాలు మరిగిపోయాయి. పాలల్లో ఈ సేమియా ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. సేమియా ఉడకడానికి ఒక 2 to 3 మినిట్స్ టైం పట్టుద్ది. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. బెల్లం అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ముందుగానే యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి. సేమియా ఉడికిందో లేదో ఒకటి పట్టుకొని చెక్ చేసుకోండి. బాగా మరిగిన తర్వాత సేమియా కూడా ఉడికిపోయింది చూడండి. ఒకటి పట్టుకొని అట్లా నలిపితే మనకు అర్థమవుతుంది ఉడికింది లేనిది. సేమియా కూడా ఉడికిపోయింది. టేస్ట్ కోసం చిటికెడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ రెసిపీ కాబట్టి కొంచెమే వేసుకోవాలి. 1 కప్ సేమియాకి 1/2 కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు. 1/2 కప్ సరిపోయిద్దండి. అండ్ అలాగే 2-3 యాలకులు చితకట్టుకొని వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి. బెల్లం సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.